నేను కేవలం నా స్వార్థం కోసమే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఆయన ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ రుద్రాణి ప్రతి క్షణం ఆయన గురించే ఆలోచిస్తుంది. భరత్ గారి కోసం ఎవరినైనా చంపడానికి రెడీగా ఉంటుంది. తను చావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అంత గొప్ప ప్రేమ నిజంగా ఎవరికి దొరుకుతుంది చెప్పండి? మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి. మీరు చూస్తూ ఉండండి. భరత్ గారే నన్ను, చంద్రిక నువ్వు నాకు వద్దు, నా జీవితంలో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో అని భరత్ గారే నన్ను అనేలా చేసుకుంటాను. వద్దమ్మా, దయచేసి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు. నేను చెప్తున్నాను కదా, రుద్రాణితో నేను మాట్లాడతాను. వద్దత్తయ్యా, రుద్రాణితో మాట్లాడి తనని ఒప్పించటం జరిగే పని కాదు. మీరు రుద్రాణికిచ్చిన మాట నిలబెట్టుకోవడమే న్యాయం. ఎందుకంటే తను మాట తీసుకొని భరత్ గారికి ప్రాణం పోసింది. ఈరోజు భరత్ గారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారంటే దానికి కారణం రుద్రాణి. మీరు ఎంత స్ట్రగుల్ అయితే ఆ రుద్రాణికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానే అన్న బాధతోటి ప్రాణత్యాగానికి పాల్పడతారు చెప్పండి? అందుకే మీకోసమైనా సరే రుద్రాణికిచ్చిన మాటని నేను నెరవేర్చాలి, నెరవేరుస్తాను. చంద్రిక, అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. భరత్ గారికి నువ్వంటే ప్రాణం. తను నిన్ను మర్చిపోలేడు. తను నీకు దూరం కాలేడు. కరెక్ట్గా చెప్పావు వైశాలి. భరత్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు దూరం కాలేరు, కానీ ఆయనే నాకు దూరం అయ్యేలా చేసుకుంటాను. మీరందరూ నా బాధ్యత వదిలేసి ప్రశాంతంగా ఉండండి. అత్తయ్య, మీరు నాకు మాట ఇవ్వండి. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోను అని, మీ ప్రాణం మీదకి తెచ్చుకోను అని నాకు మాట ఇవ్వండి అత్తయ్య. చూడండి అత్తయ్య, భరత్ గారికి రుద్రానికి పెళ్ళయ్యేంత వరకు మీరేమీ మాట్లాడడానికి వీల్లేదు. వైశాలి, నీకు కూడా చెప్తున్నాను, ఇది మన మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ గారికి తెలియడానికి వీల్లేదు. తెలిస్తే ఆయన ఒప్పుకోరు. అర్థమైందా? నాకు ఇంటి కోడలుగా ఉండే రాత లేదు. భరత్ గారికి భారీగా బ్రతికే అదృష్టం అంతకన్నా లేదు. ఆ అదృష్టం రుద్రానిది. అది నేను తెలుసుకోవటంలోనే ఆలస్యం చేశాను. అది కాదు. దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నా దగ్గర ప్రస్తావించకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. అది కాదు చంద్రిక. చంద్రిక, 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 చంద్రిక. చంద్రిక, నువ్వు అమ్మ నాకు రెండు కళలాంటి వాళ్ళు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. తిను తిను. ఇంత మంచి వ్యక్తిని నేను బాధ పెట్టి దూరం అవ్వాలా? నేను దూరం అయిపోతే తను ఏమైపోతారు? భగవంతుడా, ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఏంటి చంద్రిక, ఏదో తెగ ఆలోచిస్తూనే ఉన్నావు. ఏమైంది? ఏం లేదండి. ఇదిగో చూడు, అన్ని సమస్యలు తీరిపోయాయి. అందరం హ్యాపీగా ఉన్నాం. రుద్రాణి కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది. అసలు రుద్రాణిలో ఇంత మార్పు వస్తుందని అసలు ఎవరూ ఊహించలేదు. చంద్రిక, మనిద్దరం కలిసి అమ్మని ఎంత సంతోషంగా ఉంచగలమో అది మాత్రమే ఆలోచించాలి. అవును, అమ్మ మనల్ని ఇంకో పాపనో బాబునో కనమని అడిగింది, గుర్తుందా?
అయితే నువ్వు వెంటనే ఇంకో బిడ్డని కనడానికి రెడీ అయిపో, చెప్తాను. ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదండి, ఎప్పటికీ నెరవేరదు. ఆంటీ, రామ్మా కూర్చో. ఆంటీ, నేను వెళ్ళిపోతున్నానంటీ. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆంటీ, నేను మీకు ఎలా పరిచయం అయ్యానో మీకు గుర్తుందా? మీ అబ్బాయికి శిక్ష వేయించడానికి వీరభద్ర నన్ను తీసుకునొచ్చాడు. నేను మీకొక శత్రువులా పరిచయం అయ్యాను. అలాంటి నేను మీ మంచితనాన్ని గుర్తించి మీ అందరితో పాటు కలిసిపోయాను. మీ అందరికీ ఆప్తురాలిగా మారిపోయాను. మీరు పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీరందరూ నాకు కావలసిన వాళ్ళైపోయారు. మీ సుఖం, దుఃఖం, కష్టం, కన్నీళ్ళు అన్నీ నావైనాయి. మీ సంతోషం నాదయింది. అంతలా ఈ కుటుంబంతోటి అనుబంధం పెంచుకున్నానంటే. అవునమ్మా, మా అందరిలోనూ కలిసిపోయావు. మాతో కలిసి ఆనందంగా ఉండమని మేం చెప్తూ ఉంటే ఇలా వెళ్ళిపోతాను అనటం ఎంతవరకు న్యాయం చెప్పు? ఆంటీ, ఈ ఇంట్లో ఉండటం నాకు సంతోషమే. కానీ ఇక్కడ ఇన్ని సమస్యలుండి నేను ఏ సమస్యకి పరిష్కారం చూపించలేకుండా ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోవటం నాకిష్టం లేదంటే. దీనికి నువ్వు మాత్రం చేయగలిగిందేముంది? తప్పంతా నాది. ఆ రోజు నేను రుద్రానికి మాటివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుని చక్కదిద్దుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఎవరేం చెప్పినా చంద్రిక వినే పరిస్థితిలో లేదు. అందుకే ఆంటీ, నేనిక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. వైశాలి, అంత మాట అనుకో. ఈ ఇంట్లో నేను మనసు విప్పి మాట్లాడుకోవాలి అంటే నువ్వు తప్ప ఇంకెవరూ లేరమ్మా. నా కన్న కొడుకుతోటి జరిగిన విషయాలు ఏవీ చెప్పుకోలేను. చెప్తే వాడు వెంటనే సీరియస్ అయి ఆ రుద్రాణిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అదే జరిగింది అంటే రుద్రానికి నేనిచ్చిన మాట తప్పిందన్నవుతాను. చంద్రిక ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నేనేం చెప్పినా నా మాట విందు. కనీసం నా బాధని పంచుకోటానికి కూడా నా అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండా మిగిలిపోయాను. చుట్టూ అందరూ నా వాళ్లే, కానీ నేనే ఎవరికీ కాకుండా పోయాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆధారం నువ్వమ్మా. ఏదన్నా కష్టం వచ్చింది అని చెప్పుకోటానికి నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు.